హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మమ్మీ రెసిపీస్. ఈరోజు నేను క్రిస్పీ మసాలా వడ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. దీన్ని బ్రేక్ఫాస్ట్గా కూడా తినొచ్చు, అలాగే స్నాక్స్ ఐటమ్గా కూడా తినొచ్చు. చాలా క్రిస్పీగా ఉంటాయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం 2 కప్పుల శనగపప్పు తీసుకోవాలండి. దీన్ని మంచిగా 2 సార్లు కడిగి ఒక 4 నుంచి 5 గంటలు నానబెట్టుకోవాలి. 5 గంటలు నానబెట్టాను, ఇలా అయ్యాయండి. దీంట్లోంచి ఒక బౌల్ నేను పప్పు పక్కకు పెడుతున్నాను. ఇప్పుడు దీంట్లో 6 నుంచి 7 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. దీన్ని ఒకసారి గ్రైండ్ చేయాలండి. ఇలా అయిపోయింది. దీనిలో మెంతి కూర అండి, ఒక 2 కట్టలు తీసుకున్నాను నేను. మంచిగా కడిగి ఇప్పుడు గ్రైండ్ చేసిన దాంట్లో యాడ్ చేస్తున్నా. దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఆకేసిన తర్వాత ఇలా అయిపోయింది. ఇప్పుడు గ్రైండ్ చేసిన వాటిలో ఆనియన్, తర్వాత జింజర్ అండి, అల్లం ముక్కల్ని, తర్వాత 1 స్పూన్ రైస్ ఫ్లోర్ అండి, బియ్యం పిండి, తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండి, నేను ఏదో ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను ఇక్కడ. తర్వాత సోడా అండి, కుకింగ్ సోడా ఒక 1/2 టీ స్పూన్, తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ వేసాక మంచిగా కలుపుకోవాలండి. ఇలా అయిపోయింది. కలిపిన తర్వాత ఇందాక మనం సపరేట్గా తీసుకున్నాం కదండి ఒక బౌల్ నానబెట్టిన శనగపప్పు, అది దీంట్లో యాడ్ చేసుకోవాలి. మంచిగా కలిపిన తర్వాత ఇలా అయిపోయిందండి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇందాకే అన్నీ కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదండి, ఈ పిండిలోంచి చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి. ఇలా పిండి తీసుకొని వడ షేప్లో ఇలా రుద్దాలండి. ఒక ఆయిల్ పేపర్ అయితే ఈజీగా వస్తుంది వేయడానికి, నేను ఆయిల్ కవర్ తీసుకున్నాను. ఇలా రౌండ్ షేప్లో చేసి దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. నేను ఇలా 5 చేసి పెట్టుకున్నాను. వీటన్నిటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తాను. వీటిని మంచి కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో వేయిస్తే చాలా బాగా కలర్ వస్తాయి, అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయండి. అలా ట్రై చేయండి మీరు. ఇలా అన్నిటిని వేయించిన తర్వాత 2 సైడ్స్ అండి, 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి, మంచి కలర్ వచ్చేలాగా. చూడండి, ఆల్మోస్ట్ వేగిపోయాయి, తీసేస్తున్నాను ఇప్పుడు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ వడ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని చట్నీలో తింటే చాలా బాగుంటుంది. అల్లం చట్నీ, నేను పల్లి చట్నీ చేశానండి, వీటిలో తింటే చాలా బాగుంటుంది. మీ ఇష్టం అండి, ఎలా అయినా తినొచ్చు, ఉత్తగా తిన్నా బాగుంటాయి. ఇలా లోపల కూడా చాలా బాగా కుక్ అయ్యింది, పిండి పిండిగా అస్సలు లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.